హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ముందు వీడియోస్ కూడా వెళ్ళి చూసేయండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు. మా అమ్మమ్మ వాళ్ళు హైదరాబాద్కి షిఫ్ట్ అయినాక ఫస్ట్ పండుగ దసరా కాబట్టి మేమైతే ఈ దసరా పండుగని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అనేసి మేమైతే మా అమ్మమ్మ వాళ్ళని మా ఇంటికి ఇన్వైట్ చేసాము. మేము ఈ దసరా పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడైతే మా అమ్మమ్మ ఇంకా మమ్మీ అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళకి మా అక్క కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా ప్రసాదాలన్నీ రెడీ చేశాక మేమైతే పూజ చేసుకున్నాము. ఇక్కడ మేమైతే వాహన పూజ చేస్తున్నాము. మా మమ్మీ అయితే బండికి బొట్లు పెట్టింది. తర్వాత అయితే మా డాడీ, నేను ఇంకా మా అక్క కలిసి వాహనానికి పూజ చేసాము. వాహన పూజ అవ్వంగానే మా అమ్మమ్మ అయితే గుమ్మడికాయ కొట్టింది. పూజ అంతా అయిపోయినాక మా అమ్మమ్మ తాతయ్యలకు మా మమ్మీ వాళ్ళు అయితే బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత నేను ఇంకా మా అక్క అయితే మా అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము. తర్వాత అయితే మా మమ్మీ మా డాడీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. నేను మా అక్క మా మమ్మీ డాడీ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము. మా ఇంట్లో దసరా స్పెషల్స్ ఏంటో చూసేయండి. పరమాన్నం, గారెలు, పూర్ణం, పులిహోర. ఈవినింగ్ అయితే మా అక్క, నేను ఇంకా మా డాడీ కలిసి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే చాలా రష్ ఉందన్నమాట. మేమైతే టెంపుల్లో ఫేమస్ డ్రమ్మర్ శివమణిని అయితే చూసాము. ఇక్కడ మీకు ఒక క్లిప్ యాడ్ చేశాను, ఇది చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి.
అయితే అమ్మవారిని దర్శించుకున్నాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత మేమైతే కొండాపూర్లో ఉన్న అర్ధనారీశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్కి అయితే మేము సెకండ్ టైం వెళ్ళాము. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ ఫుల్ వీడియో అయితే మేము లింక్ ఇస్తాము, వెళ్ళి చూడండి. ఈ టెంపుల్ని అయితే మీరు తప్పకుండా చూడాలి, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఈ దసరా నవరాత్రుల్లో అయితే చాలా స్పెషల్గా చేశారు పూజలన్నీ. అండ్ ఇక్కడ అయితే జమ్మి పూజ జరుగుతుంది. ఆవిడ్ని ప్రసన్నం చేసుకున్నారట. ఆవిడేం చేసింది, ఒక మోహినిగా చక్కనైనటువంటి సుందరాంగిగా వాళ్ళ రాక్షసుల దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళతో మాట కలిగిందనమాట. అంటే మధ్యలో విరామం వస్తుందన్నమాట. ఇంత సమయం తర్వాత విరామం ఉంటుంది. చూసారు కదా, అర్ధనారీశ్వర స్వామి టెంపుల్లో హారతిని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఈసారి మా దసరా అయితే ఇలా హ్యాపీగా జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై గాయ్స్.